గదే మహానాడు గద్దె మీద ఏపీ మంత్రి పచ్చ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు కూడా గట్టిగానే డైలాగులు కొట్టిండు. తనకు పార్టీలో కొత్త పదవి వచ్చిందని, ఇక తెలంగాణ రాజకీయాలల్లా మళ్ళా చక్రం తిప్పుతామని పెద్ద ప్రకటనే చేసిండు. తెలంగాణల పార్టీకి మళ్ళా పూర్వవైభవం తీసుకొస్తానని, రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల నుంచి పని మొదలు పెడతామని లోకేష్ బాబు మొయ్యలేని డైలాగులు కొట్టిండు. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్గా అయ్యి కరెక్ట్గా నెల దాటింది. అటు తెలంగాణ అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని కార్యకర్తలను కలుస్తా. అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నా, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ, నాకింత స్థానిక నాయకులతోని చర్చలు జరుగుతున్నాయని కూడా గట్టిగానే చెప్పిండు. గీ మాటలు వింటుంటే జనం పడి నవ్వుకుంటాండ్రు. అసలు గీ పార్టీయే లేదు, క్యాడర్ అంతా ఎప్పుడో ఖాళీ అయిపోయి వేరే పార్టీలలో చేరిపోయిండ్రు. ఇక్కడున్న పచ్చ పార్టీ ఆఫీసులు కూడా మూలకు పడ్డ సంగతి ఆయనకు తెలియదా అని ముక్కు మీద వేలేసుకుంటాండ్రు జనం. గిసొంటి పరిస్థితులల్లా లోకేష్ జిహెచ్ఎంసీ ఎన్నికలల్లా జెండా పాతేస్తా అంటే వినటోళ్లకు నవ్వొక్కటే తక్కువైంది. హైదరాబాద్ జనాలకు ఏ పార్టీకి ఓటేయాలో, ఏ పార్టీ ఉంటే తమకు మంచి జరుగుతుందో పక్కాగా తెలుసు. తెలంగాణ వచ్చినాక విశ్వనగరంగా మారిన హైదరాబాదును చూసి మురిసిపోతున్న జనం మళ్ళా పాత రోజుల దిక్కు పోవాలని ఎందుకు కోరుకుంటారని అడుగుతాండ్రు జనం. లోకేష్ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతులు గడప కూడా దాటట్లేవని విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు. అయినా రాజకీయాలల్లో ఇవన్నీ మామూలే. ఎవరికి వాళ్ళు తమ పార్టీ గొప్ప అంటే తమ పార్టీ గొప్ప అని డప్పు కొట్టుకుంటారు. కానీ ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే ఏపీ నాయకులు తెలంగాణను ఇంకా వదులుకోలేకపోతున్నారు. ఎట్లయినా సరే మళ్ళోసారి బ్యాక్ డోర్ నుంచి ఎంట్రీ ఇచ్చి ఇక్కడి రాజకీయాలను శాసించాలని పగటి కలలు గంటుర్రు. దానికి తోడు ఇక్కడ ఉన్న కొందరు నాయకులు కూడా వాళ్లకు వంత పాడటం చూస్తే కొంచెం అలర్ట్గా ఉండటం అవసరమే అంటుర్రు మన విశ్లేషకులు. మరి లోకేష్ జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఎసొంటి మ్యాజిక్ చేస్తాడో, పచ్చ పార్టీకి పూర్వ వైభవం ఎట్లా తీసుకొస్తాడో అని జనం ఆసక్తిగా ఎదురు చూస్తాండ్రు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్.